శిఖరం రచన శ్రీమతి టి రాఘవ్ గారు. చదువుతున్నది దేవి. చూడగానే లైక్ తప్పకుండా చేయండి. 3వ ఎపిసోడ్. నా మాటలు నమ్మి వారం రోజుల్లో ఫోన్ చెయ్యాలని మరీ చెప్తూ వెళ్ళిపోయాడు. సరిగ్గా 7వ రోజున నా లాయర్ వాడికి నా నిర్ణయం చెప్పాడు. నా పేర మిగిలిన ఆస్తి నా స్వార్జితమని, వారసత్వపు పిత్రార్జితం మొత్తం వాడికి ఇచ్చేస్తున్నానని, దీన్ని నా ఇష్టానుసారం ఉపయోగించుకోవచ్చునని, దీని మీద వాడికి వేసమెత్తు అధికారం లేదని, కావలిస్తే కోర్టుకి వెళ్ళమని వాడికి అర్థమయ్యేలా చెప్పాడు మా లాయర్. నా పేరన్న ఉన్న బంగళా అమ్మేశాను. మొత్తం డబ్బు రూపంలోకి మార్చి ఆశ్రమానికి నా తదనంతరం చెందేలాగా విల్లు రాశాను. నేను ఇక్కడికి వచ్చి 10 ఏళ్ళు అవుతోంది. బ్రతికున్ననాళ్ళు నా బాధ్యత ఆశ్రమం వారిదే. చనిపోయాక నా దత్తుడికి నా కర్మ చేసే కర్మ పట్టకూడదని నా శరీరం హాస్పిటల్కి డొనేషన్ చేసేసాను. డబ్బు రూపంలో ఉన్న నా ఆస్తి నా తర్వాత ఆశ్రమానికి చెందుతుంది. చెప్పడం ముగించేసరికి ప్రభాకర్ గొంతు వణుకుతోంది. డబ్బు సౌకర్యాలని సుఖాలని ఇచ్చి మనశ్శాంతిని తీసుకుపోతుంది అని అనుకుంది లలిత. లలిత కేసి తిరిగాడు ప్రభాకరం. చూడమ్మా, ప్రపంచమంతా నిన్ను గొడ్రాలు అని గొంతు చించుకొని అరిచినా పర్లేదు. నువ్వు మాత్రం నా భార్యల బలహీనతకు లోనై బంధువుల ఇంట్లోంచి పిల్లని దత్తత తీసుకోకు. వాళ్ళ గుండెల మీద కొట్టే దెబ్బలు కలిగించే బాధ కంటే గొడ్రాలు అనిపించుకునే బాధ తీవ్రత తక్కువే. నీకు పిల్లలు లేనంత మాత్రాన ప్రపంచం గొడ్డుబోదు. హాయిగా మీరిద్దరు సుఖంగా బ్రతకండి. ప్రతి మేలు అక్కర్లేదు. కనీసం మీరు చేసిన సాయం గుర్తుపెట్టుకునే అర్హులకి అవసరపడినంత సాయం చేయండి. ఆప్యాయతని, ఆదరాన్ని ఇవ్వగలిగే మంచి వాళ్ళ కోసం మీ కష్టార్జితాన్ని ఖర్చు పెట్టండి. తప్పకుండా బాబాయ్ గారు, కర్చీఫ్తో కళ్ళు అద్దుకుంటూ అన్నది లలిత. సారీ, మీ టైము నాగోలతో వేస్ట్ చేశానేమో నొచ్చుకున్నాడు ప్రభాకరం. లేదు సార్, మంచి జీవిత పాఠం చెప్పారు. మీ అనుభవం, సలహా మేం తప్పకుండా ఉపయోగించుకుంటాం హామీ ఇచ్చాడు శంకర్. మీకు కామెల్ మర్చెంట్ కథ జ్ఞాపకం ఉంది కదా? తలుచుకోవడానికి కొద్దిపాటి స్థలం ఇచ్చిన పాపానికి నెమ్మదిగా మొత్తం ఆక్రమించుకుని వ్యాపార జాలిని, మొహమాటాన్ని ఎన్కాష్ చేసుకుని అతడిని ఓ ఒంట ఎలా తరిమేసిందో ఆ పరిస్థితి నాకు ఎదురైంది. మీకు తస్మాత్ జాగ్రత్త అని మాత్రం చెప్పగలను. మన పూర్వీకులు సమాజానికి అవసరమైన నీతి పాఠాలని తెలివిగా కథల ద్వారా చెప్పారు. అయినా మనం అర్థం చేసుకోవట్లేదు. ప్రభాకరం గొంతు రుద్ధమైంది. ఏ సౌకర్యాలైనా అమర్చుకోగల కోటీశ్వరుడు చివరి దశలో పిసరంత ఆత్మీయత, రవ్వంత ఆప్యాయత కోసం తహతహలాడ్డం చూసి శంకర్ లలితల మనసు ద్రవించింది. ప్రభాకరం అనుభవిస్తున్న మానసిక క్షోభను విన్నాక ఎట్టి పరిస్థితుల్లోనూ చుట్టాల పిల్లలను పెంచుకోకూడదని చాలా గట్టి నిర్ణయం తీసుకున్నారు ఆ దంపతులు. అలా నిర్ణయించుకున్న లలిత కుటుంబంలోకి మీనా వచ్చిన విధం పెట్టిదనిన ఆగస్టు నెల, శ్రావణ మాసం. సమయం రాత్రి 10 గంటలు కావస్తోంది. హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్ హైదరాబాద్ వైపుకు పరుగు తీస్తోంది. వాన మొదలైంది. ఫస్ట్ ఏసీ కూపే మరింత చల్లదనంతో హాయిగా ఉంది. ల్యాప్టాప్ మీద పని చేసుకుంటున్న శంకర్ భోజనం చెయ్యలేదన్న విషయం గుర్తుకొచ్చి లేచాడు. ఏసీ చల్లదనానికి బిగుసుకున్న మెతుకులతో చప్పగా చల్లారిపోయిన రైల్వే భోజనం తినబుద్ధి కాకపోవడంతో మూతపెట్టేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చి సింక్ దగ్గర వాష్ చేసుకుని చేతులు తన కూపే వైపు వెళ్ళబోతున్న శంకర్ ఎడంవైపు గ్లాస్ కిటికీలోంచి తలుపు కానుకుని ఏదో నీడ వేళ్లాడుతున్నట్టు గమనించి తలుపు తెరవబోయాడు. కోచ్ అటెండరు శంకర్ దగ్గరకు వచ్చి ఏంటి సార్ అన్నాడు. అక్కడ ఎవరో తలుపు పట్టుకొని వేలాడుతున్నట్టుంది చూడు అన్నాడు. కిటికీ గ్లాసు తల అంచి చూశాడు అటెండర్. తలుపుకి ఏదో వేలాడుతున్నట్టు కనిపిస్తోంది. చీకట్లో పెద్దతవుతున్న వానలో అక్కడ వేలాడుతున్నది ఎవరో పోలిక సరిగ్గా తెలియడమే లేదు. వదిలేయండి సార్, కోతులు అయి ఉండొచ్చు తేలిగ్గా అన్నాడు. అర్ధరాత్రి వానలో కోతులు రైలు తలుపులకి వేలాడమా? అటెండర్ మాట నమ్మలేని శంకర్ దగ్గరగా వెళ్ళి తల కిటికీగా ఆంచి కళ్ళు చికిలించి చూశాడు. ఆ ఆకారం మనిషిలాగే తోచింది అతడికి. ఇంత రాత్రిపూట మనని పలకరించి కబుర్లాడడానికి కోతులు ఎక్కడి నుంచి వస్తాయి? తలుపుకి వేలాడుతున్నది డెఫినెట్గా మనిషే. ముందు తలుపుతి, వాన పెద్దదవుతోంది. ఈ స్పీడ్లో జారిపోతే ఏ రాళ్లకో కొట్టుకుని చచ్చిపోవడం ఖాయం అన్నాడు శంకర్ గొంతు పెంచి. వద్దు సార్, ఒక్కొక్కసారి దొంగలు కూడా ఇలాగే తలుపుకి వేలాడుతూ సమయం చూసి లోపలికి దూరి ఆ తర్వాత మొత్తం దోచుకుపోతారు. బీహార్లో తరచూ ఇలా జరుగుతూ ఉంటాయి.
ఇందులో ప్రయాణం చేసే విఐపి ప్రయాణికుల క్షేమం కోసం మేము జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. అక్కడ ఉన్నది దొంగల ముఠా. తాలూకు మనిషి కావచ్చు. ఏదైనా నేరం జరిగితే నా ఉద్యోగం ఊడుతుంది. తలుపు తీయడానికి అయిష్టంగా మొహం పెట్టాడు అటెండర్. అవతల ఉన్నది దొంగో దొరో తలుపు తీస్తేనే కదా తెలిసేది. నేను తలుపు తీస్తున్నాను. ఎవరైనా అడిగితే నా పేరు చెప్పు. నీకేం భయం లేదు. ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ అతని భుజం పట్టుకుని బలవంతంగా పక్కకి నెట్టేసి డోర్ లాక్ తీశాడు శంకర్. పెద్దదవుతున్న వానజల్లు లోపలికి దూసుకొచ్చింది. తలుపుకి రెండు వైపులా ఉన్న రాడ్లు గట్టిగా పట్టుకుని గాలి విసురుకి సూదుల్లా గుచ్చుకుంటున్న వాన జల్లుకి కాళ్ళకి లుంగలు చుట్టుకు పడిపోతున్న పరుకునీతో రైలు వేగానికి బ్యాలెన్స్ కుదరకపోవడంతో మెట్టు మీద కాలు బలంగా ఆంచి నిలబడ్డానికి అవస్థపడుతోంది ఒక ఆడపిల్ల. వయసు 9-10 ఉండొచ్చు. మొహంలో పసితనం స్పష్టంగా కనిపిస్తోంది. భుజానికి ఒక చిన్న ప్లాస్టిక్ సంచి వేలాడుతోంది. అంత చిన్నపిల్ల అలా వేలాడడం చూసి షాక్ తిన్నాడు శంకర్. ఆ పిల్ల చేయి పట్టుకొని బలంగా లోపలికి లాగాడు శంకర్. సార్, ఈ పిల్ల డెఫినెట్గా దొంగల తాలూకుదే అయి ఉంటుంది. ఆ వేషం అది చూడండి. ముందు ఈమె మీ సానుభూతి సంపాదించి లోపలికి దూరుతుంది. ఏ అర్ధరాత్రో మిగిలిన వాళ్ళు వస్తారు. ఈ అమ్మాయే తలుపు తీస్తుంది. మీరందరూ మంచి నిద్రలో ఉండగా మొత్తం ఊడిచేస్తారు. ఆ సంచిలో బాంబులు కూడా ఉండొచ్చు. ఆ పిల్లకేసి నిశీతంగా చూశాడు శంకర్. నీళ్లు ఓడుతున్న పరికిని పిండుకుని సంచిలోంచి తువాలు తీసుకుని కళ్ళు మొహం తుడుచుకుంటూ తలదించుకొని నిలబడింది ఆ పిల్ల. ఒంటి మీద బట్టలు ఆమె పేదరికాన్ని తెలియజేస్తున్న లక్షణాలు దొంగవి కాదే అని అనిపిస్తోంది శంకర్కి. ఆ అమ్మాయి సంచి లాక్కుని నేల మీద కుమ్మరించాడు అటెండర్. 2 జతల బట్టలు, చిన్న అద్దం దువ్వెన బయటపడేసరికి తెల్లమొహం వేశాడు. ఇంకా కాసేపు వదిలేస్తే నీ పుణ్యమా నీ పిల్ల పైకి పోయేది. ఆ పాపం మనిద్దరికి చుట్టుకునేది. బొత్తిగా మానవత్వం కరువైంది మనుషుల్లో కటువుగా అన్నాడు శంకర్. నిజమే సార్, ప్రమాదం జరగలేదు కాబట్టి ఇలాగే మాట్లాడతారు. అదే నా మాట నిజమైతే పరిస్థితి వేరుగా ఉండేది ఉక్రోషంగా అన్నాడు అటెండర్. తనని తాను సంభాళించుకొని నవ్వాడు శంకర్. నీ మాట నిజమేలే, రోజులు అలాగే ఉన్నాయి. ప్రస్తుతం ఒక ఆడపిల్లని రక్షించిన పుణ్యం ఊరికే పోదులే. పాపం ఈ అమ్మాయి ఎవరి తాలూకో ఇలా ఎందుకు వేలాడుతోందో కనుక్కుందామని భుజం తడుతూ మృదువుగా అన్నాడు. ఏం కనుక్కున్నా ఈ పిల్లకి ఫస్ట్ ఏసీలో ప్రయాణం చెయ్యగలిగే తాహత ఎక్కడిది? స్టేషన్ రాగానే గుట్టు చప్పుడు కాకుండా టీటీ చూడకముందే దింపేయాలి అనుకున్నాడు అటెండర్. నాతో రా అంటూ ఆ పిల్లని తన కూపేలోకి తీసుకెళ్లాడు శంకర్. బెదురుగా శంకర్ వెనకే వచ్చి నేల మీద కూర్చోబోయింది ఆ పిల్ల. అక్కడ కాదు ఇక్కడ అంటూ తన పక్క సీట్ చూపించాడు శంకర్. తడిగా ఉన్న తన బట్టల వైపు చూసుకుంది. బట్టలు మార్చుకో అంటూ కూపే బయటికి వెళ్ళి తలుపులు దగ్గరగా లాగాడు. సంచిలో ఉన్న ఒక జత తీసి వేసుకుని తడి బట్టల్ని బాత్రూంలో పిండి తెచ్చి కూపే వెలుపల కిటికీలకున్న కర్టెన్ రాడ్ల మీద వేసి తడిసిన జుట్టుని వేళ్లతో సవరించుకుంటూ తలుపు తెరిచి తల వంచుకుని పక్కగా కూర్చుంది అమ్మాయి. నాప్కిన్ ఇచ్చి తల తుడుచుకో, జలుపు చేస్తుంది అన్నాడు శంకర్. బుద్ధిగా శంకర్ చెప్పినట్టు చేసింది ఆ పిల్ల. వానలో తడవడంలాగా ఏసీ చల్లతన్నంతో సన్నగా వణుకుతూ చేతులు బిగించి కట్టుకొని సీటు మీద ఒక్కొసలో ఒదిగి కూర్చుంది. ఎవరు నువ్వు? అర్ధరాత్రి ఒక్కతివే ఎందుకు అలా రాడ్ పట్టుకొని వేలాడుతున్నావు? ఇంకాసేపు మేము చూడకపోతే ఈ వానకి పట్టు జారి చచ్చిపోయేదానివి. ఎక్కడి నుంచి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళాలి? మీ వాళ్ళు ఎక్కడ? కొసురుతున్నట్టు అడిగాడు శంకర్. గుండెల్లోంచి ఉబుకుతున్న దుఃఖాన్ని, చెంపల మీదకి జారిపోతున్న కన్నీళ్లని ఆపు చేసుకోవడానికి నాప్కిన్తో ఒకసారి మొహం తుడుచుకొని తలెత్తి చూసింది ఆ పిల్ల. ఆ కళ్ళలో ప్రకటితమవుతున్న భావాలకి ఆమె వయసు మాటలు సమకూర్చలేకపోతోంది. అప్పటిదాకా చీకటి పరుగున ఆమె మొహంకేసి చూడగా శంకర్ ఆ పిల్ల తలెత్తి తన వైపు చూడగానే పరిశీలనగా చూశాడు. అప్పుడే విచ్చుకున్న గులాబీలాగా ఉంది ఆ పిల్ల. చక్రాల్లాంటి కళ్ళు, తీర్చిదిద్దినట్టున్న చక్కటి కనుముక్కు తీరుతో అందంగా ఉంది. నా పేరు మీనా. నేను పూనా నుంచి వస్తున్నాను. మాది మహబూబ్ నగర్ దగ్గర ఒక తండా అంటూ తండా పేరు చెప్పింది. ఆ అమ్మాయి తండా అమ్మాయి అంటే నమ్మలేకపోయాడు శంకర్. మీ వాళ్ళు ఈ పెట్టెలో ఉన్నారో చెప్పు, నేను జాగ్రత్తగా అక్కడికి పంపిస్తాను. ఏ పెట్టెలోనూ లేరు. ఆ పిల్ల బెదురుగా చూస్తూ జవాబు చెప్తోంది. ఎవరు తోడలేకుండా చిన్న పిల్లవి, అందులో ఆడపిల్లవి, ఒక్కతివి ఎలా పంపారు?
కోచ్ అటెండర్ మాటలు గుర్తుకొచ్చి అనుమానంగా చూస్తూ ఆశ్చర్యంగా అన్నాడు శంకర్. నేను హైదరాబాద్లో ప్రభుత్వం నడిపే వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. 8వ క్లాస్ పాస్ అయ్యాను. ఇప్పుడు స్కూల్కి సెలవులు కావడంతో హాస్టల్ మూసేశారు. అన్నం దొరకదు కాబట్టి తప్పనిసరిగా హాస్టల్లో ఉండే పిల్లలందరూ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోవాలి. మా తండాలో పిల్లలందరూ మా ఊరికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక మా అమ్మ నాన్న పనుల కోసం పూనా వెళ్ళారని, నేను పూనా రావడానికి ఛార్జీలు పంపారని చెప్పి ఆ అవ్వ ఆ డబ్బులు ఇవ్వడంతో నేను పూనా వెళ్ళాను. కానీ నేను వెళ్ళేసరికి వాళ్ళు చచ్చిపోయారు. మీనా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇద్దరు చచ్చిపోయారా? మీ నాన్న ఏం పని చేస్తారు? అడిగాడు శంకర్. కూలి పనులు. మా తండాలో చాలామంది కూలి పనులకే వెళ్తారు. ఇక్కడ వానలు లేక పని దొరకలేదు. అక్కడ చాలా పనులు దొరుకుతాయని, చాలా డబ్బులు సంపాదించుకోవచ్చని మా తండాలో చాలామంది పూనా వెళ్ళారు. అక్కడ కొండలని పగలగొడుతున్నప్పుడు కొండరాళ్ళు మీద పడి ఇద్దరు చచ్చిపోయారని మా బాబాయ్ చెప్పాడు అంటూ కళ్ళు తుడుచుకొని కొనసాగించింది. మా అమ్మా నాన్న వాళ్ళ దగ్గర పనిచేస్తూ ప్రమాదంలో చనిపోయినందుకు ఏమైనా డబ్బులు ఇస్తారేమోనని పెద్ద మేస్త్రి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ కూతురివైన నేను వాళ్ళ చావులో అనాథనయ్యానని, నాకెవరూ లేరని, వాళ్ళు దయతలిచి కొంత డబ్బిస్తే నా చదువుకి ఉపయోగపడుతుందని బ్రతిమలాడారు. నా పరిస్థితికి బోలెడు జాలిపడి ఏదో ఒక దారి చూపిస్తామని చెప్పిన ఆ మేస్త్రి మర్నాడు వచ్చి బొంబాయిలో నాలాంటి అనాథలను ఆదుకునే సంస్థ ఒకటి ఉందని, నన్ను అక్కడికి పంపిస్తానని, వాళ్ళు నన్ను బాగా చదివించి ఉద్యోగం ఇప్పిస్తారని, మంచి సంబంధం చూసి పెళ్లి కూడా చేస్తారని చెప్పాడు. మేస్త్రి మంచితనం వల్ల నాకు జరగబోయే మేలు తలుచుకొని మా పిన్ని బాబాయ్ పొంగిపోయారు. ఆ సంస్థ వాళ్ళు 2 రోజుల్లో వస్తారని, అంతవరకు నన్ను పూనాలోనే ఉండమని చెప్పి ఖర్చులకి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. కానీ ఎందుకో తెలియదు ఆ మర్నాడే కంగారుగా భయపడుతూ ఖర్చుల కోసం మేస్త్రి ఇచ్చిన డబ్బులతో పాటు తమ దగ్గరున్న డబ్బు కూడా కొంత కలిపి ఇచ్చి రహస్యంగా హైదరాబాద్ టికెట్ కొని ఎవ్వరికి తెలియకుండా ఈ రైలు ఎక్కించారు పిన్ని బాబాయ్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి రావద్దని, జన్మలో మళ్ళీ పూనాలో అడుగు పెట్టొద్దని, ఆఖరికి తమను చూడ్డానికి కూడా రావద్దని, ఎంత కష్టపడైనా సరే మా ఊరు చేరుకోవాలని చాలా గట్టిగా చెప్పాడు బాబాయ్. ఆ టికెట్టు డబ్బులు ఎక్కడో జారిపోయాయి. పక్క స్టేషన్లో ఎవరో పెద్ద ఆయన వచ్చి టికెట్ కొన్నానని, అది పోయిందని ఎంత మొత్తుకున్నా వినకుండా తిట్టి దింపేశాడు. ఎలాగైనా ఈ రైల్లో హైదరాబాద్ వెళ్ళి తీరాలని బాబాయ్ చెప్పాడు. టికెట్ లేకుండా బండిలో కూర్చోనివ్వరు. రాత్రిపూట అన్ని పెట్టెలు లోపల నుంచి తాళం వేసేస్తారు. కాపలా పోలీసు ఎక్కనివ్వడు. ఎలాగైనా ఈ రైల్లో హైదరాబాదు, అక్కడి నుంచి మా ఊరు వెళ్ళాలి. అమ్మ నాన్న చనిపోయారని అవ్వకి చెప్పాలి. చెప్పడం ఆపి మరోమారు కళ్ళు తుడుచుకుంది. ఏ అండాలేని పిల్లని బొంబాయిలో రెడ్ లైట్ ఏరియాకి అమ్మేయాలన్న మేస్త్రి దుర్మార్గపు ఆలోచనను పసిగట్టి సెక్స్ వర్కర్గా గడపాలని ప్రమాదం నుంచి ఆ పసిదాన్ని రక్షించిన ఆ పిన్ని బాబాయిలని మనసులోనే అభినందించాడు శంకర్. తల్లిదండ్రుల రక్షణలో ఉండాల్సిన పసితనం. ఎక్కడో దూరంగా ఊరు కాని ఊరిలో పని కోసం వెళ్ళిన తల్లిదండ్రులు ప్రమాదంలో చనిపోతే ఒంటరిగా జీవన ప్రయాణం చేస్తోంది. వాన కురుస్తున్నప్పుడు వచ్చే ఉరుములకి మెరుపులకి చలికి వణుకుతూ విడిగా పడుకోవడానికే భయపడి తల్లినో తండ్రినో గట్టిగా వాటేసుకుని వచ్చగా నిద్రపోయే వయసు ఆ పిల్లది. కర్మగాలిలా దిక్కు దివాణం లేకుండా ఒంటరిగా చేస్తున్న బ్రతుకు పోరాటం. ఆ పిల్ల దురదృష్టానికి శంకర్ హృదయం చాలితో ద్రవించిపోయింది. హైదరాబాద్ దాకా ఇలా వేలాడుతూనే వెళ్తావా? ఎవరైనా చూసి మళ్ళీ తట్టి దింపేస్తే? ఆ పిల్ల మనస్తత్వం తెలుసుకోవాలని అడిగాడు శంకర్. రాత్రంతా మాత్రమే ఇలా వేలాడతాను. తెల్లారేదాకా ఇలా మెట్టు మీద నిలబడి వెళ్ళగలిగితే ఆ తర్వాత అంతా పట్టించుకోరు కాబట్టి ఏ పెట్టెలోనో దూరి ఎవ్వరూ చూడకుండా సీటు కింద దాక్కునో తలుపు పక్కన కూర్చునో ఎంచక్కా వెళ్ళిపోవచ్చు. చేతులు తిప్పుతూ ధీమాగా అంది మీనా. తెల్లారే వరకు ఏ స్టేషన్లోనైనా రైలు ఆగినప్పుడు ఎవరైనా చూస్తే దొరికిపోతావు కదా. ఆ పిల్ల యాక్షన్కి వస్తున్న నవ్వును ఆపుకుంటూ ప్రశ్నించాడు శంకర్. స్టేషన్ వచ్చినప్పుడు దిగి ప్లాట్ఫామ్ మీద నుంచుంటాను. మళ్ళీ రైలు కూత పెట్టగానే రాడ్ పట్టుకుని మెట్టు మీద నిలబడతాను. జల్లు పడుతున్నప్పుడు మెట్టు మీద కూర్చుంటే తడికి జారిపోతాను కాబట్టి వాన తగ్గే వరకు ఇలాగే నిలబడతాను.
వాన తగ్గాక తెల్లారే వరకు హాయిగా మెట్టు మీద కూర్చుంటాను. చీకట్లో ఎవ్వరికి కనపడుతుంది. ఈసారి చేతులతో పాటు కళ్ళు కూడా తిప్పింది. పేరుకు తగ్గట్టే ఆ అమ్మాయి కళ్ళు చేపల్లా అటు ఇటు చక్ చక్ మంటూ గిర్రున తిరుగుతున్నాయి. రాత్రంతా నిద్ర లేకుండా ఎలా ఉంటావు? కాస్త జోగావు అంటే తూలి పడిపోతావు కదా. స్టేషన్లో రైలు ఆగినప్పుడల్లా నల్లా దగ్గర నీళ్లతో మొహం కడుక్కుంటాను. నాకు బోలెడు సినిమా పాటలు, మా ఊళ్ళో జాతర పాటలు వచ్చు. అవన్నీ పాడుకుంటూ ఉంటే నిద్ర రాదు. రాత్రంతా మెలకుగా ఉండొచ్చు. తెల్లారాక ఏదైనా పెట్టెలో దూరి ఎక్కడో మూల పడుకుంటాను నిబ్బరంగా అంది మీనా. తల్లి తండ్రి పోయి ఏకాకి అయిన ఆడపిల్లలో ఒంటరిదాన్ని అయ్యానన్న దిగులు, బెంగ కంటే ఆ వయసు పిల్లల్లో అరుదుగా కనిపించే లక్షణాలు శంకర్ను ఆకర్షించాయి. చదివింది 7వ క్లాసే అయినా పసితనంలోంచి బయటికి రావడానికి ఇష్టపడని ఆ వయసు పిల్లల్లా కాకుండా వయసుకు మించిన మెచ్యూరిటీ, చదువు నేర్పుతున్న సంస్కారంతో కుదురుగా చక్కటి పదాలతో స్పష్టమైన ఉచ్చారణతో వినయంగా మాట్లాడడం, ఎంత కష్టమైనా సరే తను గమ్యం చేరాలి అనే పట్టుదల, అందుకోసం ఎలాంటి పరిస్థితినైనా ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవాలి అనే తెగువ, ఎదుర్కోగలను అనే ధైర్యం, పంతం శంకర్ని అబ్బురపరుస్తోంది. ఇదే మరో ఆడపిల్ల అయితే టీటీ దింపేసిన స్టేషన్లో భయంతో బిగుసుకుపోయి ఏడుస్తూ ఎవరైనా పుణ్యాత్ముడు దయతలిచి టికెట్ డబ్బులు ఇస్తే తన ఊరు వెళ్తుంది. అలాగాక ఎవరైనా దుర్మార్గుల కంటపడితే ఆమె జీవితం అన్యాయమైపోయి ఏ బ్రోతల్ హౌస్కో చేరుకుంటుంది. తనకి తెలియకుండానే ఆ పిల్ల మీద ఏదో అవ్యాజమైన ఆప్యాయత కలిగింది శంకర్కి. డెఫినెట్గా అది జాలి మాత్రం కాదు, ఏదో ఊహకు అందని అనుబంధం. స్ట్రగుల్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్తో సతమతమవుతున్న ఈ చిన్నారికి అప్పుడే విచ్చుకున్న ఈ తెల్ల గులాబీకి కాస్త చేయూతనిస్తే ఆత్మస్థైర్యంతో మహావృక్షంలాగా ఎదిగి 10 మందికి నీడిస్తుంది అని అనిపించింది. ఈ అనాథకి తన వంతు సాయం అందించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. చలికి వణుకుతున్న ఆ పిల్లకి తినడానికి ఏదైనా వేడివేడిగా పెడదాము అని అంటే ప్యాంట్రీ కార్ మూసేసి ఉంది. ఒకవేళ తెరిచి ఉన్నా ఇంత రాత్రి వేళ చప్పగా చెల్లారిపోయినమో మిగిలిపోయి ఉంటాయి తప్ప వేడివేడిగా ఏమీ దొరకవు. తను తినకుండా వదిలేసిన భోజనం తప్ప. ఈ రాత్రికి ఇంకేం తెప్పించలేను అనుకుంటూ చెయ్యి జాపి డిన్నర్ ప్లేట్ వంక చూపిస్తూ అందులో అన్నం ఉంది, తినమ్మా అన్నాడు. వద్దండి మొహమాటంగా అంది మీనా. ఇచ్చిందే తడుగా లేకిగా ఎగబడి తినేయకుండా సభ్యతగా ఉన్న ఆ పిల్ల ప్రవర్తన ముచ్చటేస్తుంటే పర్వాలేదులే తిను, ఈ అర్ధరాత్రి పూట ఈ రైల్లో తినడానికి ఇది తప్ప ఇంకేం దొరకదు నవ్వుతూ చెప్పాడు శంకర్. వద్దు అని మరోసారి చెప్పాలనుకున్న ఆ పిల్ల కడుపులో ఆకలి కయ్యమని కసరడంతో మారు మాట్లాడకుండా గబగబా తినేసింది. ఆ పిల్లను క్షేమంగా అర్జెంటుగా ఊరు దాటించే ప్రయత్నంలో తిండి గురించి పట్టించుకోలేదు ఆమె పిన్ని బాబాయ్. చప్పగా చల్లారిపోయిన ఆ భోజనాన్ని నెట్టేయకుండా దొరికావా మెతుకా అన్నట్టు అందుకుని పొందిగ్గా కూర్చుని ప్లేట్ ఒళ్ళో పెట్టుకుని రైలు వేగానికి ఒక్క మెతుకు కూడా జారి కింద పడకుండా జాగ్రత్తగా తింటున్న ఆ పిల్లని తమ ఇళ్లలో పిల్లలతో పోల్చి చూసుకున్నాడు శంకర్. వేడివేడిగా వడ్డిస్తే తినడానికి ఫోజులు కొడుతూ తమకిష్టమైన ఐటెం చేయలేదని అదక పాన్పు ఎక్కి కూర్చుని తెగ బ్రతిమలాడించుకొని 100 వంకలు పెట్టి నాజుగ్గా 4 ముద్దలు తిని కంచంలో ఉన్న పదార్థాలన్నీ అడ్డదిడ్డంగా కిలికేసి సగం అన్నం పారేసి ఆ గారాల బిడ్డలు చల్లారిపోయిన ఈ భోజనాన్ని అస్సలు ముట్టరు, విసిరి కొడతారు. పేదరికం మీద ఆకలి ప్రభావం ఎలా ఉంటుందో మరోసారి అర్థమైంది అతనికి. భోజనం పూర్తి చేసి ఆ పిల్ల ప్లేట్ని అంతే జాగ్రత్తగా కూపే బయట పెట్టి చేయి కడుక్కుని వచ్చి కూర్చుంది. బ్యాగ్లోంచి బిస్కెట్ ప్యాకెట్ తీసి 2 బిస్కెట్లు తను తీసుకుని ప్యాకెట్ ఆ పిల్లకిచ్చాడు శంకర్. ఎవరో అమ్మాయి శంకర్ కూపేలో ఉందని అటెండర్ చెప్పడంతో డోర్ తెరిచి తొంగి చూసిన టీసీని లోపలికి పిలిచి ఈ పిల్లకి హైదరాబాద్ వరకు టికెట్ రాయండి అంటూ పర్స్ తీశాడు. ఓ క్షణం శంకర్ కేసి పిచ్చివాడిని చూసినట్టు చూశాడు టీటీ. సేవ్ గర్ల్ చైల్డ్ అన్న నినాదం బాగా వంటబట్టింది గురుడికి. లేకపోతే దారిని పోయే దానయ్య లాంటి ముక్కు ముఖం తెలియని ఒక అమ్మాయికి ఫస్ట్ ఏసీ టికెట్టా? కర్ణుడితో పోటీ పడుతున్నాడు అమాయకుడు. అపాత్రదానం చేసి వృధాగా డబ్బులు తగలేస్తున్నాడన్న భావం కళ్ళలో పలికిస్తూ అంతలోనే నాకెందుకులే అని ఉదాసీనంగా రసీదు రాశాడు టీటీ.
అతను వెళ్ళిపోయాక నువ్వు పై బెర్త్ ఎక్కగలవా అని అడిగాడు ఖాళీగా ఉన్న అప్పర్ బెర్త్ని చూసి శంకర్. అబ్బే అదేం వద్దండి, ఈ మూల కూర్చొనిస్తే చాలు, ఓ పక్కకి జరుగుతూ అంది మీనా. నేను నీకు హైదరాబాద్ దాకా టికెట్తో పాటు ఈ బెర్త్కి కూడా డబ్బు కట్టాను. నువ్వు అక్కడ పడుకోకపోతే నా డబ్బులు వేస్ట్ అవుతాయి. చేతులు తిప్పడంలో ఆ అమ్మాయిని అనుకరిస్తూ నవ్వాడు శంకర్. కలిసిన అంతసేపటికి శంకర్ మాటలకి పక్కున నవ్వింది ఆ పిల్ల. నేలంతా ముత్యాలు పరిచినట్టు ఫీల్ అయ్యాడు శంకర్. పైకెక్కి నీ బెర్త్ మీద పడుకో అమ్మా మృదువుగా అన్నాడు. తల ఊపి బుద్ధిగా పై బెర్త్ ఎక్కేసింది ఆ పిల్ల. బెర్త్ మీద దుప్పటి పడుచుకొని పడుకున్నా ఆ పిల్లకి రగ్గు గప్పి తెల్లారే వరకు హాయిగా నిద్రపో అని భుజం తట్టి చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని తన పనిలో పడిపోయాడు శంకర్. పెళ్ళికిలా పడుకున్న ఆ పిల్ల ఓ పక్కకు తిరిగి తల కొంచెం బెర్త్ మీద నుంచి కిందకు వంచి కళ్ళు పెద్దవి చేసి శంకర్ చేస్తున్న పనిని కుతూహలంగా గమనిస్తూ కొద్దిసేపటికే కనురెప్పలు నిద్రకి వారిపోవడంతో అలాగే నిద్రలోకి జారుకుంది. పడుకోబోయే ముందు ఆ పిల్ల తలని సరిచేసి ప్రశాంతంగా నిద్రపోయాడు శంకర్. తెల్లవారాక శంకర్ లేచేసరికి మొహం కడుక్కొని తలదూకొని నీటుగా తయారై బెర్త్ మీద అతని కాళ్ళ దగ్గర కూర్చుని బయటికి చూస్తుంది మీనా. కళ్ళు తెరవగానే విరిసిన పువ్వులాగా ఆ పిల్ల కనిపించడంతో ఏదో తెలియని ఉత్సాహం కనబడింది శంకర్కి. తనతో పాటే మీనా కూడా బ్రేక్ఫాస్ట్ తెప్పించాడు శంకర్. కామ్గా తినేసి కిటికీ పక్కన చేరి అద్దంలోంచి బయటికి చూస్తూ శంకర్తో కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. తను కబడ్డీ బాగా ఆడతానని చెప్పింది. ఎక్కడ పోటీలు పెట్టినా తమ టీమే గెలుస్తుందని, ఆ డబ్బులు పెట్టి తామంతా లంగా జాకెట్లు కుట్టించుకుంటామని గర్వంగా చెప్పింది. ఆటల్లో తనకొచ్చిన ప్రైజులు, స్కూల్లో డిబేట్లో తను ధాటిగా మాట్లాడినప్పుడు జడ్జీలు బహుమతిస్తూ తనని ఎంత మెచ్చుకున్నారో గర్వంగా చెప్పింది. తనకి ఈత కొట్టడం అంటే చాలా ఇష్టమని, తనకి 8 ఏళ్లప్పుడు ఊర్లో చెరువులో ఈత కొడుతూ మునిగిపోయిన 10 ఏళ్ల మల్లిగాడిని తను ఎలా కాపాడిందో ఒకటేమిటి అన్నీ తన మాటల అద్దంలో చూపించింది. ఆ పిల్ల సాధారణమైన ఆడపిల్ల కాదని, వయసుకు మించిన తెలివితేటలు, చురుకుతనం పుష్కలంగా ఉన్నాయని, కాస్త చేయూతనిస్తే శిఖరాన్ని ఎక్కగలిగే సత్తా ఉందని ఆ సంభాషణ శంకరానికి తెలియజెప్తోంది. ఆ పిల్ల కళ్ళలో నాకు సహాయం చెయ్యవు అని ప్రాధాయపడుతున్న భావం స్పష్టంగా కనిపించి అతన్ని వివస్సుణ్ణి చేస్తోంది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ట్రైన్ హైదరాబాద్ చేరుకుంది. శంకర్ చేయి పట్టుకొని రైలు దిగింది మీనా. ఆ అమ్మాయిని తన ఇంటికి తీసుకువెళ్ళాలని అతడి ఆలోచన పసిగట్టి, వద్దు సారు, బస్ టికెట్ కొనివ్వండి చాలు, మా ఊరు వెళ్ళిపోతాను, నాకు అలవాటే, మీరు వెళ్ళిపోండి అని ఆ పిల్ల మొత్తుకున్నా వినకుండా నవ్వి, అలాగే వెళ్తూ గాని, నేను సరదాగా మీ ఊరు వస్తాను, ఇక్కడ మా ఇంట్లో స్నానం అవి చేసి ఆంటీని ఒక మాట కలిసి కాసేపు మాట్లాడి బయలుదేరదాం అంటూ క్యాబ్ ఎక్కించాడు. అర్ధరాత్రి పూట వానలో రైలు తలుపులకి వేలాడుతున్న తను బ్యాలెన్స్ తప్పి జారి రైలు చక్రాల కింద పడిపోకుండా, అలా కాకుంటే పట్టాల పక్కనే ఉన్న ఏ రాళ్ల గుట్ట మీదో పడి ఒళ్ళంతా గాయాలతో ఏ దిక్కుమాలిన చావో చావకుండా కంపార్ట్మెంట్లోకి ఎక్కించి పడుకోబెట్టడానికి ఒక బెర్తు, తినడానికి భోజనం, టిఫిను ఇచ్చి సహాయపడిన శంకర్ అంకులంతే ఎంతో ఇష్టంగా ఉన్న అతడితో వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేసరికి పూనాలో పిన్ని బాబాయ్ చెప్పిన జాగ్రత్తలు, ముక్కు మొహం తెలియని వాళ్ళని నమ్మొద్దని ఇచ్చిన వార్నింగ్లు గుర్తొచ్చి ఏదో చెప్పరాని భయంతో వెన్నులో సన్నగా వణుకు మొదలైంది మీనాకి. శంకర్ ఆదేశాన్ని పాటించడం మినహా చేయగలిగింది ఏమీ లేకపోవడంతో దేవుడి మీద భారం వేసి అతనికి కూడా నడిచింది మీనా. దారిలో ఒక రెడీమేడ్ షాప్ ముందు క్యాబ్ని ఆపి మీనాకి 2 రెడీమేడ్ డ్రెస్సులు కొన్నాడు శంకర్. గేటు ముందు కారాగిన చప్పుడు విని కొడుకు రాకని గమనించి సంతోషంతో ఎదురొచ్చిన రత్నమాల కళ్ళు శంకర్ వెనకాలే నడిచి వస్తున్న మీనాని చూసి ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తన వెనకనే గేటు దగ్గరికి వచ్చిన భర్త రామయ్య గారికేసి కొడుక్కేసి కనుబొమ్మలు ఎగరేస్తూ ఎవరన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది. ఏమో అన్నట్టు పెదవి విరిచి కొడుక్కి చిరునవ్వుతో ఎదురెళ్లారు రామయ్య గారు. ఆతృత అణుచుకోలేక, ఎవర్రా ఈ అమ్మాయి? గుమ్మంలోనే శంకర్కి అడ్డు తగిలి అడగబోతున్న రత్నమాల తొందర పడవద్దని, కాస్త ఓపిక పట్టమని రామయ్య గారు చేసిన కనుసైగతో తన ప్రశ్నను మింగేసింది. తనతో పాటు ఒక 5 ఏళ్ల అమ్మాయిని తీసుకువస్తానని, పూర్తి వివరాలు వచ్చాక చెప్తానని కొడుకు పొద్దున్న
పంపిన మెసేజ్ అందుకున్న రామయ్య గారు ఆశ్చర్యాన్ని పైకి కనిపించనీయకుండా వాళ్ళని ఆప్యాయంగా ఆహ్వానించారు. భర్త సైగా అందుకున్న రత్నమాల యక్ష ప్రశ్నలు వేయకుండా మౌనంగా ఉండిపోయింది. తెల్లటి ఛాయతో అమాయకంగా కనిపిస్తున్న మీనా రూపురేఖలు రత్నమాలని మరోలాగా అనుకోనివ్వలేదు. శంకర్ స్నేహితుడు కూతురో కొలీగ్ కూతురో అయి ఉంటుంది అని అనుకుంది. ఆడపిల్లను ఒంటరిగా పంపడానికి భయపడి ఆ పిల్ల తాలూకు పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మాయిని జాగ్రత్తగా వాళ్ళింట్లో దింపమని రిక్వెస్ట్ చేస్తే కూడా వచ్చింది అని అనుకుని నిర్ధారణ చేసుకుంది. మీనాని ఆప్యాయంగా పలకరించింది. బెరుకుగా దిక్కులు చూస్తున్న మీనాని కాఫీ తాగుతావా అని అడిగింది నవ్వుతూ. వద్దన్నట్టు తల అడ్డంగా ఊపింది మీనా. పోనీ బోన్మీటా, బూస్ట్, హార్లిక్స్ గడగడ లిస్టు మొత్తం చదివేసింది. రత్నమాలకి అభిమానం కలగాలే కానీ దేనికి లోటు రానివ్వదు ఆవిడ విశాల హృదయం. మళ్ళీ తల అద్దంగా తిప్పింది మీనా. అన్నిటికీ తల ఊపుతావేంటి? నీకు మాటలు రావా? మగపిల్లవా? పెద్ద గొంతుకుతో చెయ్యి తిప్పుతూ అడిగింది రత్నమాల. వచ్చు అస్పష్టంగా అంది మీనా. అయితే చెప్పు, నీ పేరేంటి? మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మీ ఇల్లు ఎక్కడ? ప్రశ్నల పరంపర మొదలైంది. రత్నమాల దూకుడికి బెదిరిపోతూ శంకర్ కేసి చూసింది మీనా. నీ పేరు చెప్పు సన్నగా నవ్వుతూ మీనాకి ధైర్యం కలిగించాడు శంకర్. మీనా ఆ ఒక్క పదం అని మళ్ళీ ముడుచుకుపోయింది మీనా. నీ పేరుకు తగ్గట్టు నీ కళ్ళు బాగున్నాయి. మీనా చుబుకం బట్టి ఆమె కళ్ళలోకి ఆప్యాయంగా చూస్తూ అంది రత్నమాల. ప్రయాణం చేసి వచ్చారు కదా రత్నం, చిరాగ్గా ఉంటుంది. ముందు స్నానాలు అవి కానివ్వు, భోజనాలు అయ్యాక తీరిగ్గా మాట్లాడుకుందాం రామయ్య గారు కల్పించుకోవడంతో తను ఉత్సుకతకి బ్రేక్ వేసి వంటిట్లోకి వెళ్ళింది రత్నమాల. బతికించారు నాన్న అనే మీనాతో సహా తన రూంలోకి వెళ్ళాడు శంకర్. ఓ మూలగా ఉన్న తన వస్తువులు పెట్టుకొని బాత్రూంలోకి వెళ్ళింది మీనా. తన పనులు ముగించుకొని శుభ్రంగా తలంటు పోసుకుని దారిలో వస్తూ శంకర్ కొనిపెట్టిన కొత్త డ్రెస్ వేసుకుంది. డైనింగ్ టేబుల్ మీద శంకర్ రామయ్య గారుల మధ్య కూర్చుని అది తిను ఇది తిను అని బలవంతం పెడుతూ రత్నమాల వడ్డిస్తుంటే మొహమాట పడుతూనే కడుపు నిండా తిన్నది మీనా. భోజనాలు అయ్యాక మధ్యాహ్నం నిద్రకు ఆగలేని రత్నమాల ఆ పిల్ల గురించిన వివరాలు కనుక్కోమని భర్తకి పురమాయించి బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకుంది. సోఫాలో కూర్చుని కాసేపు పేపర్ తిరిగేసి మీనా వివరాలు అడగడానికి గొంతు సవరించుకున్నారు రామయ్య గారు. ఒక్క నిమిషం ఆగమని తండ్రికి సైగ చేసి టీవీ చూస్తూ కాలక్షేపం చేయమని మీనాకి చెప్పి తండ్రి చేయబట్టుకొని తమ గదిలోకి తీసుకెళ్ళి తలుపులు మూశాడు శంకర్. మూసిళ్ళ తలుపుల వెనక తనతో ఏదో చెప్పాలని తాపత్రయపడుతూ చెప్పడానికి తటపటాయిస్తూ తడబడుతున్న అడుగులతో చేతులు నలుపుకుంటూ తమకేసి వస్తున్న కొడుకు వాలకం ఎంతగా తోచింది రామయ్య గారికి. శంకర్ దేని గురించో మదన పడుతున్నాడని గ్రహించాడు. కానీ అదేమిటో ఆయనకి అంతు పట్టలేదు. పైకి తేలకుండా ఎందుకన్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోయారు. నాన్నగారు, మాకు సహజ రీతిలో పిల్లలు కలిగే అవకాశం లేదని డాక్టర్లు నిర్ధారణ చేశారు. పున్నామ నరకం తప్పించుకోవడానికి ఐవీఎఫ్, సరోగసి వగైరా పద్ధతుల్లో బోలెడంత డబ్బు పోసి పిల్లల్ని కనాలనే కోరిక నాకు, లలితకి అస్సలు లేదు. ఒక అనాథని పెంచుకొని ఆ లోటు తీర్చుకోవాలి అని అనుకుంటున్నాం. చాలా రోజులు ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాం. కొడుకు చెప్తుంది మౌనంగా వింటున్నారు రామయ్య గారు. నేను తీసుకొచ్చిన అమ్మాయి పేరు మీనా. వాళ్ళ ఊరు మహబూబ్ నగర్ దగ్గర ఒక పల్లెటూరు. మీరు ఒప్పుకుంటే ఆ పిల్లని పెంచుకుందామని నా సంకల్పం. మీనా తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. నాయనమ్మ మాత్రం ఉందిట. తన్ను చెప్పదలుచుకుంది ఒక్క ఊపిలో గడగడా చెప్పేసి ఊపిరి పీల్చుకున్నాడు శంకర్. అంత అర్జెంటుగా ఇప్పుడు ఒక ఆడపిల్లని పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు ఆ అమ్మాయి నీకు ఎప్పటి నుంచి తెలుసు? వాళ్ళ పెద్దవాళ్ళు తెలుసా నీకు? ఆ అమ్మాయి కుటుంబ నేపథ్యం తెలుసుకున్నావా? ఏ ఊరు, ఏ తాలూకా? మీనా మహబూబ్ నగర్ దగ్గర ఉన్న గిరిజన తండా అమ్మాయి. నిర్గాంతపోయారు రామయ్య గారు. తండా అమ్మాయా? నీకెలా తెలిసింది? రైల్లో జరిగిందంతా వివరంగా తండ్రికి చెప్పాడు శంకర్. చివరిగా ఆ అమ్మాయి మట్టిలో మాణిక్యాన్ని నాన్నగారు. నేను ఆ మాణిక్యాన్ని సానబెట్టి మెరుగులు దిద్దాలి అని అనుకుంటున్నాను అని అన్నాడు. ఆ అమ్మాయి మట్టిలో మాణిక్యమే కావచ్చు. నీ ప్రపోజల్ నమ్మశక్యంగా, ఆచరణ యోగ్యంగా లేదు. ప్రయాణంలో తారసపడిన ఒక ముక్కు మొహం తెలియని పిల్లకి మన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడం కలల్లో కూడా జరగని కుదరని విషయం. అయినా కాసేపు నీతో కలిసి ప్రయాణం చేస్తూ చక్కగా మాట్లాడినంత మాత్రాన
ఆ అమ్మాయి గుణగణాలు అంచనా వేయడం సాహసమే. అర్ధరాత్రి హోరన గురిసే వానలో నువ్వు జాలిపడి కాపాడినందుకు కృతజ్ఞతతో ఆ పిల్ల అలా ప్రవర్తించి ఉండొచ్చు. అంత మాత్రాన ది బెస్ట్ అని నిర్ణయించలేం. నీ కోరిక తీరడం అసాధ్యం. కులం, గోత్రం, పట్టింపులు, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలంటే ప్రాణం పెట్టే మీ అమ్మ ఎట్టి పరిస్థితుల్లోనూ తండా అమ్మాయి తన ఇంట అమ్మాయిగా రావడానికి ఒప్పుకోదు. నాకు అంగీకారం కాదు. నీకు సొంత పిల్లలు పుట్టలేకపోతే నువ్వు కోరుకోవాలే కానీ పెంపకం ఇవ్వడానికి ఈ పాటి తెలివితేటలు, చురుకుదనం ఉన్న పిల్లలు మనవాళ్లలో చాలామందే దొరుకుతారు. అసలు నీకు అలాంటి ఆలోచన ఉందని తెలిస్తే చుట్టాలు వాళ్ళ పిల్లల్ని తీసుకొని మన ఇంటి ముందు క్యూ కడతారు. వాళ్ళందరినీ కాదని ఎవరో దిక్కుమొక్కు లేని తండా అమ్మాయిని దత్తత అంటే భూకంపమే రావచ్చు. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి దయచేసి ఎక్కువ లైకులు ఇవ్వండి. అప్లోడ్ చేయగానే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.